రైట్ అన్న నమస్తే, ఏం పేరు? సురేష్ కుమార్ అన్న. సురేష్ కుమార్. కొంతమంది ఏమో అంటే పెద్ద ఎత్తున రైతులందరూ కూడా భూములు పోతున్నాయని బాధపడతా ఉన్నారు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు మీ దగ్గరకు వచ్చింది లేదు. రాకపోగా ప్రభుత్వం అసలు ఇదంతా ఎవరు చెప్పారు, ఇది అయ్యేది లేదు, కాంది లేదు, పోయేది లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు మీ మంత్రితో సహా. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో? ప్రభుత్వం రైతుల దగ్గర మామూలుగా దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నది. ఈరోజు అయ్యేది లేదు, పోయేది అన్నావు. నీ హెచ్ఎండిఏలో అధికార ప్రభుత్వంలో మీరున్నప్పుడు మీకు సంబంధించిన హెచ్ఎండిఏ అందులో మ్యాప్ ఎలా వచ్చింది, సర్వే నెంబర్లు ఎట్లా వచ్చినాయి, లాటిట్యూడ్ లాగిట్యూడ్ అని చెప్పేసి ఆ సర్వే నెంబర్కి సంబంధించినటువంటి లొకేషన్స్ ఎట్లా పెట్టిరు? మీకు ఎవరికి సంబంధం లేనప్పుడు ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం ఇది, మీకు సంబంధం లేదు అనే మాట ఎట్లా వస్తుంది అనేది అర్థం కాలేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకునేది మీరే. ఈ రోజు రైతులను మొత్తం నడ్డి విరిచేది మీరే. రైతులకు ఏమైనా చేసిర్రా అంటే అది కూడా లేదు. ఈ రోజు యూరియా కోసం రాత్రింబగలు లైన్లో నిలబడే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇవ్వాలన్న రైతులు మీకు భూములు ఏం చేసిరని ఇవ్వాలి? రైతులు వాళ్ళకు రుణమాఫీ చేసినావా? రైతు బంధు ఇన్ టైంలో వేసినావా? ఎవరికి మీరు మేలు చేసిరని చెప్పేసి రైతులు మీకోసం భూములు ఇవ్వాలి? వాస్తవంగా 40 కిలోమీటర్ల దూరంలో తీయాల్సినటువంటి అలైన్మెంట్ 28 కిలోమీటర్లు వచ్చిందంటే ఎవరి స్వార్థం గురించి వచ్చింది, ఎవరి ప్రయోజనం కోసం వచ్చింది ఈ అలైన్మెంట్? 40 కిలోమీటర్లు రావాల్సిన అలైన్మెంట్ని 20 కిలోమీటర్లు, 28 కిలోమీటర్లు, నీకు ఇష్టం ఉన్న కాడ 30 కిలోమీటర్లు, నీ పెన్ను ఎటు తిరిగితే అటు, నీ బంధుమిత్రులు బలగాలు, నీ బినామీలు, నీ చుట్టాలు ఉన్న దగ్గరనేమో 40 దాటుతుంది. రేవంత్ రెడ్డి కానీ, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అనుచరుడే ఈరోజు మన దివీస్ యువతల 170 ఎకరాల భూమిని కొంటే ఆ భూమిని తప్పిస్తేందుకు ఈరోజు రైతుల మెడ మీద కట్టిపెట్టిండు. గతంలో ఇప్పుడు దివీస్ కంపెనీ అవతల పోయిన అలైన్మెంట్ యువతలకు ఎట్లా వచ్చింది? ఎన్ని ముడుపులు తీసుకుంటే వచ్చింది? ఎవరి కోసం వచ్చింది? నువ్వు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మీరు ఈ రోజు ఒక పరిశ్రమ గురించి మీరు కొమ్ము కాస్తున్నారు. ఆ పరిశ్రమ వల్ల నష్టాలే కానీ లాభాలు లేవు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఇవ్వట్లేదు. కనీసం ఏ విధంగా మీరు ఆ కంపెనీకి ఒత్తాసు వాక్తున్నారు? అంటే మీకు కోట్ల రూపాయలు ఇస్తే మీ ధనదాహానికి ఎవ్వరు నాశనమైనా పర్వాలేదా? అంటే నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తా ఉంటాడు స్థానిక మంత్రి కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తా ఉంటారు. రైతులను ఎందుకు అన్యాయం చేయాలని చూస్తారు? పైగా ఇది రైతు రాజ్యం, రైతుల కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్తా ఉంటారు బలంగా. ఎక్కడ చేసిందన్న రైతు కోసం ప్రభుత్వం పని? రైతు కోసం పనిచేసినప్పుడు రైతు ఈ విధంగా రోడ్డెక్కి ఉద్యమాలు చేయడన్నా, రైతు కోసం పనిచేసినప్పుడు లఘుచర్ల అటువంటి ప్రాంతంలో రైతులు ఉద్యమాలు చేయరు. రైతు ఉద్యమం ముట్టినే రాదు. వాడు కాయ కష్టం చేసి కొనుక్కున్న భూమిని అన్యాక్రాంతం చేయాలని నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ బంధుమిత్రుల బలగాల కోసం ఏదైతే మీరు ఆక్రమించుకోవాలనుకుంటున్నారో భూములను రైతు ఉపేక్షించేది లేదు. వెనకడ మాధ్యమాలు లేవన్నా ఈ రోజు ప్రతి ఒక్కరు టీవీ మాధ్యమాలలో చూస్తున్నాడు, ఫోన్లలో చూస్తున్నాడు. నువ్వు వేసే వేషాలు అందరికీ తెలుసు. నువ్వేదో ప్రజా ప్రయోజనాల కోసం తీస్తున్నావు అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజా ప్రయోజనాల కోసం తీసినప్పుడు రైతు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఒక దగ్గర 45 కిలోమీటర్లు తీసి, ఇంకో దగ్గర 50 కిలోమీటర్లు తీసి, ఈ రోజు పుట్టబాక ఈ ప్రాంతానికి, చౌటుప్పలు ఈ ప్రాంతానికి వచ్చే వరకల్లా దివీస్ కంపెనీ భూములను కాపాడడానికి, నీ బినామీ భూములను కాపాడుకోవడానికి మా రైతుల మెడ మీద కత్తి ఎందుకు పెడుతున్నావు నువ్వు? మీరు ఎన్నిసార్లు ధర్నాలు చేసిండ్రు? ప్రభుత్వం వచ్చిందా మీ దగ్గరికి? ఏం చెప్పింది అసలు వస్తే? ఒకవేళ ప్రభుత్వం అంటూ ఎవరు రాలేదన్న. ప్రజాప్రతినిధులు కూడా మొన్న మా ఊరు తరపున కొంతమంది రైతులను కలిసి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. సార్, ఇది వాస్తవంగా 28 కిలోమీటర్లు తీసినారు, ఇది 40 కిలోమీటర్లు అవతలికి రావాల్సిన రోడ్డు, అది అయ్యేది లేదు, పోయేది లేదు. కనీసం ఒక్క నిమిషం కూడా ఆ రైతు ఇచ్చిన వినతి పత్రం ఏందని కూడా చదివే పొజిషన్లో లేడు మన మంత్రి గారు. తీసి పక్కకేసి ఇది అయ్యేదా పోయేదా? 2017లోనే ఆ ఉత్తర భాగానికే దిక్కు దివాన లేదు. ఈ దక్షిణ భాగం ఇంకా డిపిఆర్ ఏది కూడా అప్రూవల్ కాలేదు. ఎప్పుడైతుందో తెలియదు. నేనుంటానో మీరుంటారో, నా తరం పోతుంది, నీ తరం పోతుంది అని రైతులకు అసలు ఆడంగా ఎందుకు వచ్చింది, ఏమొచ్చింది అనేది చెప్పే సమాధానం కూడా లేదు ఆడ. నా ప్రాంతాల్లో రింగ్ రోడ్ వేసుకుంటున్నా, నా నల్గొండ చుట్టూ రింగ్ రోడ్ వేసుకుంటున్నా, ఆడ 70 లక్షలు ఇచ్చిన వాళ్ళకు 70 లక్షలు ఉన్న భూమికి కూడా నేను 1,20,00,000 ఇస్తున్నా. మీ ప్రాంతాల్లో కూడా అట్లా ఇస్తుంటే రైతులు భూములు ఇస్తానికి సిద్ధంగా లేరు. కాయ కష్టం చేసుకొని జీవనోపాధి దాని మీద బతికే రైతుల భూమి నువ్వు పొట్టగొట్టడానికి, నీ స్వార్థం గురించి, కంపెనీ బాగోగుల గురించి చూస్తున్నావే. నీకు ఓట్లు వేసిన ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తలేవు? నువ్వు కంపెనీ పక్షాన ఉంటున్నావు. కంపెనీలో పనిచేసేటప్పుడు స్థానికుడు ఎవరు లేరు. ఇప్పుడు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఇక్కడ
స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడు భూములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా 10 ఎకరాల లోపే పోతా ఉన్నాయి, కానీ 10 ఎకరాల పైన పోయినటువంటి భూములు ఎక్కడ కనిపిస్తుంటే మీరు మాట్లాడినంత వరకు కూడా ఎవరికి చూసినా 10 ఎకరాల లోపే ఉన్నాయి. అంటే ఏంది కారణం ఏందనుకోవచ్చు? ఈడ 10 ఎకరాలు కూడా లేవన్నా 5 ఎకరాల నుంచి 3 ఎకరాలు 2 ఎకరాలు 1 ఎకరం కాయ కష్టం చేసుకొని కొనుక్కున్న పట్టా భూములు, సారవంతమైన నేలలు తప్ప భూస్వాములు ఉన్న భూములు లేవిడ. బహుజనుల భూములు ఏమున్నాయి? పెద్ద పెద్ద దొరలు, ఆసాములు, అసొంటోళ్ళు ఎవరు లేవు. మరి ఇది కావాలని ఒక పని కట్టుకొని ఇక్కడి నుంచి 28 కిలోమీటర్లు తీయాల్సిన ఓరి ప్రయోజనం కోసం తీసినాం. కంపెనీ ప్రయోజనాలు, పరిశ్రమలను కాపాడడానికి ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ నాయకులు పరిశ్రమల పాలన కొనసాగిస్తున్నారు. మా ప్రాంతంలో పరిశ్రమలు వేసినటువంటి కోట్ల ముడుపులు తీసుకొని ఈరోజు రైతుల మెడల మీద కత్తులు పెట్టి రైతులను సర్వనాశనం చేసేందుకు ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేసైనా సరే తీసుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం మీరు ఏం చేయబోతారు? అసలు ఏంది పరిస్థితి, ఎట్లా ఉండదు? ఖచ్చితంగా రైతులను ఇబ్బంది పెట్టి రైతుల దగ్గర భూమి తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు మేము ఆఖరి నిమిషం వరకు పోరాటం చేస్తున్నాం. వాళ్ళకి తప్పగా వాళ్ళకి భూములు ఇచ్చే పరిస్థితి లేదు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. ఇక్కడ ఈయన రోడ్డు భవనాల శాఖ మంత్రి ఈయన పట్టించుకోకపోతే కేంద్రానికైనా వెళ్తాం. దీని సమస్య పూర్తిగా వివరిస్తాం. ఎందుకంటే వాస్తవంగా చుట్టూ వ్యాసార్థం ఎంత వచ్చిందో ఇక్కడ కూడా అంతే వ్యాసార్థం రావాలి. మా రైతుల డిమాండ్ ఏంది? ఫస్ట్ చుట్టూ 40 కిలోమీటర్ల వ్యాసార్థం వచ్చింది, ఇక్కడ 28 కిలోమీటర్లు ఎందుకు వచ్చింది? ఎవరి స్వార్థం గురించి వచ్చింది? ఎవరి భూములు కాపాడుతానికి వచ్చింది? దాని గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇస్తానికి సిద్ధంగా లేమన్నా. మేము కొట్లాడతాం, ఆఖరి వరకు కొట్లాడుతూనే ఉంటాం. న్యాయస్థానానికి వెళ్తాం. మా భూములు మేము కాపాడుకోవడానికి ఎందాకనే వెళ్తాం. నీ పేరు ఏం పేరు? రాములు. రాములు, ఎంత పోతుంది? నాకు 4 ఎకరాల భూమి ఉంది, 322 సర్వే నెంబరు. ఈ భూమి తప్ప నాకు వేరే జీవనాధారం ఏమి లేదు. దాని మీద మా తండ్రి కానించి మా కానించి మేము దాని మీద బతుకుతున్నాం. మొత్తం పోతుందా భూమి? మొత్తం పోతుంది. అయితే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది రింగ్ రాకుండా అష్టవంకర్ల నాగుపాము తిరిగినట్టు ఎందుకు తిరుగుతుంది? ఈ మా నారాయణపురం మండలం కానీ ఈ వంక ఎందుకు వచ్చింది? మా నారాయణపురం మండలాన్ని మీద అంత పగెందుకు? ఈ గవర్నమెంట్ కానీ మీ ద్వారా అడగదలుచుకున్నాం. ఈ వంకర మా నారాయణపురం మండలం కానీ తీసిరు. ఈ వంకర ఎందుకు అనుకోవచ్చు అంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు? అసలు ఈ దివీస్ ఫ్యాక్టరీ దాని పక్కన రేవంత్ రెడ్డి అనుచరులకు భూములు ఉన్నాయి అని మేము అనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి అనుచరులకు ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి మా పుట్టపాక పైకి వెళ్ళి తీసి గట్టుపల్ల కిందికి తీసుకుపోయింది. గట్టుపల్ల మాకు ఒక 6 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. దాన్ని ఇట్లా వంకర తీసుకొని పోయి గట్టుపల్ల కిందికి వెళ్ళి తీసుకుపోయింది. గట్టుపల్ల దగ్గర ఎవరు భూములు ఉన్నాయి? వాళ్ళ అనుచరులై బడా భూస్వాముల భూములు కాపాడడానికి ఇది రైతు రాజ్యం ఉంటుంది, కానీ రైతు రాజ్యం కాదు, దొంగల రాజ్యం. వాళ్ళ అనుచరులై వాళ్ళ భూములు వాళ్ళ భూస్వాములు కాపాడడానికే పనిచేస్తుంది ప్రభుత్వం. కానీ ఈ సన్నా చిన్నకారు రైతులకు రైతు రాజ్యము ప్రజాపాలన అనేది శుద్ధ దండగా అబద్ధం. చెప్తుండు కదా, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన ప్రజాపాలన తెచ్చిన అంటుండ్రు. దొంగల రాజ్యం ఎక్కడ చేస్తుంది ఇందిరమ్మ రాజ్యం? ఈ సన్న చిన్నకారు రైతుల మెడ మీద కత్తి పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా? ఆ పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలు కాపాడేది ఇందిరమ్మ రాజ్యమా? అలా ఎమ్మెల్యేలై ఎంపీలై వాళ్ళ పార్టీ అనుచరులై భూములు కాపాడుకోవడానికి అష్టవంకర్లు అక్కడ ఆమనగల్ దగ్గర 60 కిలోమీటర్లు పోయింది, వికారాబాద్ దగ్గర 55 కిలోమీటర్లు పోయింది, ఈడనేమో 25 కిలోమీటర్లు వస్తుందా? ఉపయోగం ఉందా రైతులకు నిజంగా ఈ రింగ్ రోడ్డు వల్ల? ఈ రీజనల్ రింగ్ రోడ్డు వల్ల సామాన్య రైతుకు ఎలాంటి ఉపయోగం లేదు. అవసరం ఏముంది? కనీసం రీజనల్ రింగ్ రోడ్ మీదకి ఒక ట్రాక్టర్ కూడా ఎక్కదు. అదేదో 5-6 మీటర్ల పైన పోతుంది. దానివల్ల ఉపయోగం ఏంది? ఇప్పుడు మా ఊరు 2 భాగాలు అవుతుంది. అవతల ఉన్న చిలకలు పోవాలంటే ఒక 3 కిలోమీటర్లు ఎక్స్ట్రా తిరిగి ఆయన అండర్ పాస్ ఇస్తే అటు పోయి తీసుకొని రావాలి. గట్టుపల్లి ఇస్తాడో అటు నారాయణపూర్ దగ్గర ఇస్తాడో, ఎక్కడిస్తే అక్కడ పోయి. ఇప్పుడు దీనికి సంబంధించిన శాఖ మంత్రి మీ మంత్రి, మరి ఆయన ఏమంటున్నాడు? ఆయన ఆపే ప్రయత్నం చేస్తే నా జిల్లాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది లేదానికి కూడా పోయినాం. పోతే ఆయన ఇచ్చిన వినతి పత్రం ఇట్లా కనీసం పట్టుకోకుండా పిఏకి వెనకకి అందించిండు. ఏది అయ్యేది కాదు, పోయేది కాదు, ఎందుకు వచ్చినంత దూరంకి వెళ్ళి మీకు 20 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళ వరకు దున్నుకొని బతుకోపోండి అని అసలు పట్టించుకోకుండా అసలు నిలబడకుండా ముఖం చూడకుండా వెళ్ళిపోతాడు. చదివే పరిస్థితులు లేడు. మళ్ళీ ఎదురు తిరిగి సార్ ఒక రిక్వెస్ట్ గాని అడిగితే అప్పటి వరకు నువ్వు ఉంటానో నేను ఉంటానో తెలియదు. అంటే నువ్వు ఉంటానో నేను ఉంటాను అంటే ప్రభుత్వం మారుతుంది అనుకుంటుండా లేదంటే ఎట్లా? దీన్ని ఎట్లా మరి
ఈ వచ్చిన రైతులు వస్తారంటుండో ఆయన వస్తా అంటుండో ఇక ఆయనకే తెలవాలి అది, లేకపోతే ఆయన ప్రభుత్వమే ఊడుతుంది అంటుందో ఎవరికి అర్థం. ఆయన అన్నమాట ఆయనకే తెలవాలి, ఆయన అన్నమాట అది. ఇక రిక్వెస్ట్కి ఎంత అడిగినా కూడా ఇంకా నల్గొండ 1 కోటి దాకా ఇస్తున్నా, మీరు నేను ఉంటే అప్పటి వరకు మీకు కూడా ఎట్లా ఇప్పిస్తా, ఏది కాదు పోరే అది కాదు ఇది పోదు. 2017 రాగిర్లో అయిన దానికి అది గతి లేదు, ఇప్పుడే మీరు ఎందుకు తొందరపడుతుర్రు అని వెటకారంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది అంతే. సరే, ఏదేమైనప్పటికీ ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా మొదలు పెడితే ఈ రైతులకు సంబంధించిన పనులలో ఏదైనా మొదలు పెడితే ఖచ్చితంగా అది నెరవేర్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నది, రైతులు ఎంత ఇబ్బంది పడ్డా కూడా. మరి మీ పరిస్థితి కూడా అంతే ఉంటే పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉన్నది? ఎక్కడ చేసారు అంటే గతంలో చూస్తున్నాం, ఇప్పుడు లగచర్లలో చూసినాము, రైతులకు బేడీలు వేసినటువంటి పరిస్థితి కూడా చూసినాం, మనకు కనిపించింది. హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా బేడీలు వేసి తీసుకుపోయినటువంటి సర్కార్ ఇది. మరి మీ పరిస్థితి కూడా అక్రమంగా మిమ్మల్ని అణిచైనా సరే అక్కడ రింగ్ రోడ్డు తిప్పాల్సిందే అంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? నగచర్ల బేడీలు వేసినా కానీ గవర్నమెంట్ వెనక తగ్గిందిగా. మీరు కూడా అట్లే పోరాడుతారు? ఖచ్చితంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, భూములు ఇస్తే మాకు బతుకు లేదు, బతికేది ఎట్లా? ఉద్యోగాలు. ఎమ్మెల్యే గారు దీని మీద ఏమన్నా చొరవ తీసుకుంటారా? ఎమ్మెల్యే గారి దగ్గర పోతే అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలనేమో, మా నియోజకవర్గంలో రైతుకు అన్యాయం కానియము, అది ఎంతవరకైనా మీ వెనకాల ఉంటా, మీ నా ఫుల్ సపోర్ట్ మీకే అని అన్నాడు. అది మనస్ఫూర్తిగా అన్నాడా ఎట్లా అన్నాడా అన్నాడు. ప్రభుత్వమే మారాలంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే, ఆయన చెప్తే మార్చుకోలేరా ముఖ్యమంత్రి గారు? వినే పరిస్థితుల్లో లేరంటారా? ఇక ఆయన అన్న మాట అది, ఇక ఎదురు ప్రశ్నించలేంగా. ఒక మీటింగ్ పెట్టి మాట్లాడిండు, ఆయన అన్న మాట అది. సరే, ఫైనల్ గా అయితే మీరు ఏమంటారు? భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, ఆ భూములు ఇస్తే మాకు బతుకు లేదుడా, మా జీవనాధారమే అది. అంతా చిన్నకారు రైతులు, మా భూములన్నీ ఉత్తర దక్షిణమే పొడవు ఎక్కువ ఉన్నాయి, తూర్పు పడప వెడల్పు తక్కువ ఉన్నాయి. ఈ రోడ్డు ఈ ఉత్తరం నుంచి దక్షిణం పోతుంది కదా, మొత్తం సాప చుట్టినట్టు పోతుంది. పోయిన రైతు మొత్తం సున్నా, ఏమీ ఉండలేదు.